అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియో అనేది పురుషులకి ప్రత్యేకం. పురుషులకు ప్రత్యేకించి వారికున్న పర్సనల్ సమస్య ఏదైతే ఉందో ఆ పర్సనల్ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను. అంటే పురుషుడి యొక్క మనసులో స్త్రీ వద్దకు వెళ్ళి స్త్రీతో చాలా సంతోషంగా ఉండాలి అని, ఆనందంగా ఉండాలి అని, ఆమెను కూడా బాగా తృప్తిపరచాలి అని ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంటుంది దాదాపుగా. అయితే వారికున్న మానసిక ఒత్తిడి కానీ, లేదంటే వారి యొక్క మనసు సరిగా లేకపోవటం కానీ, వారికున్న బలహీనత కానీ, ముఖ్యంగా వారికున్న నరాల సమస్య కానీ, ఇది ఏదైనా కానివ్వండి, వారి మనసులో ఏమైతే కోరిక ఉందో ఆ కోరికని తీర్చుకోలేరు, నెరవేర్చుకోలేరు. దానివల్ల వీరు బాధపడుతుంటారు. అలాగే ఆమెను కూడా, వారి యొక్క జీవిత భాగస్వామిని కూడా బాధ పెడుతూ ఉంటారు. అంటే వీరు తృప్తి పొందరు, ఆమెని పరచలేరు. ఇది వాస్తవం, యథార్థం. దాదాపుగా ప్రతి ఒక్క నలుగురిలో కూడా ఇద్దరిలో ఈ సమస్య ఉంది. ప్రతి నలుగురిలో కూడా ఇద్దరిలో ఈ సమస్య అయితే ఉంది. దీనివల్ల చాలా మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో ఔషధాలు వాడుతూ ఉంటారు, ఎందరో సూచనలు సలహాలు తీసుకుంటూ ఉంటారు, ఎందరో వైద్యుల్ని కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఔషధోపయోగములు వాడే ప్రయత్నాలు. కానీ ఎన్ని చేసినప్పటికీ వీరికి ఫలితాలు అయితే అంత ఆశాజనకంగా ఏమైతే ఉండవు. దీనివల్ల చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఈ యొక్క ఔషధాన్ని మీరు తీసుకోండి. ఇది ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మనం తయారు చేసుకోవచ్చు. మన ప్రకృతిలో ఇది మనకి ఉచితంగా దొరుకుతుంది. దీన్ని మీరు ఒక మండలం లేదంటే ఒక అర్ధమండలం పాటు నేను చెప్పినట్లు కనుక మీరు ఉపయోగించుకున్నారు అంటే ఇక జీవితాంతం, అంటే మీ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి జీవితాంతం ఈ శక్తి మీ శరీరంలో ఇమిడి ఉంటుంది, లేదా కొందరికైతే కొంతకాలం పాటు ఉంటుంది. తర్వాత మరలా ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు కొత్తగా చేసుకోండి. తర్వాత ఇలా 2-3 సార్లు మీరు చేసేసరికి మీ యొక్క దేహంలో ఈ ఔషధం అనేది ఇంకిపోయి ఉంటుంది. మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా మీ అనుకున్న కోరికలు తీర్చుకోగలరు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా సుఖపెట్టగలరు. ఇది వాస్తవం, యథార్థం అండి. నేనైతే వీడియో కోసం అయితే ఈ మాట చెప్పడం లేదు. నేను దీని గురించి గతంలో చాలా అన్వేషించాను. అంటే ఏ మొక్క అయితే బాగుంటుంది, ఏ మూలికైతే బాగుంటుంది, స్త్రీ పురుషుల మధ్య వారి యొక్క అన్యోన్యత బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ మూలిక విద్యని నేర్చుకొని నేను సేకరించి అన్వేషించిన మొక్కల ద్వారా ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చూపుతూ ఉంటాను. గతంలో చూడండి చాలా మంచి విషయాలైతే నేను చెప్పాను. చాలామంది వీటిని చేసుకొని, అంటే నేను చెప్పిన ఈ పరిహారములు, చిట్కాలు, సూచనలు తీసుకొని చాలా ఆరోగ్యంగా అయితే ఉన్నారు. అలాగే మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఫలితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయే రీతిలో ఉంటుంది. ఇది వాస్తవం, యథార్థం. మరి అదేంటో ఒకసారి చూద్దామండి. దయచేసి ఇది పురుషులుగా మాత్రమే, స్త్రీలకి ఈ యొక్క వీడియో అనేది సంబంధం లేదు. ఒకసారి ఈ పుష్పాలను మీరు బాగా గమనించండి. పసుపు వర్ణంలో ఎంత అందంగా ఉన్నాయో చూడండి. పుష్పాలు, పత్రాలు ఈ మాదిరిగా ఉంటాయి. చిన్న చిన్న బొడిపలు ఇలా ఉంటాయి. ఇక దీనికి కాయలు కూడా ఉంటాయండి. ఈ కాయలు ఈ మాదిరిగా ఉంటాయి. చూసారా? దీనిని తంగెడి చెట్టు అంటారు. తంగెడి చెట్టు. దీన్ని సంస్కృతంలో తలపోటలి అంటారు. మరి మనకి ఎక్కడ పెట్టినా ఆడ గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే పొలం గట్ల పైన ఈ యొక్క చెట్లు మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పుష్పాలని ముగ్గుల్లో వేసి సంక్రాంతి సమయంలో గొబ్బెం పైన పెడుతూ ఉంటారండి. అలాగే గౌరమ్మ తల్లి పూజల్లో కూడా ఈ పత్రాలని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ చెట్టు సమూలం అంతా కూడా పత్రాలు, పుష్పాలు, పట్ట, వేరు అంతా కూడా ఔషధోపయోగములే. మనం చూస్తున్నారు కదా. మరి స్త్రీ పురుషులకు సంబంధించి వారి యొక్క అన్యోన్యతకు ఇది అద్భుతమైన ఔషధం అండి. దీన్ని మించిన ఔషధం ఏది లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క పువ్వులని ఒక గుప్పెడు పువ్వులని, లేదంటే 2 గుప్పెళ్ళు
పువ్వులు తీసుకోవాలి. పువ్వులు తీసుకొని మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో, కల్తీ లేని ఆవు నెయ్యి ఒక స్వచ్ఛమైనది తీసుకొని, ఈ ఆవు నెయ్యిలో ఈ యొక్క పుష్పాలని దోరగా వేయించుకొని, ఈ పుష్పాలని దోరగా వేయించుకొని దీన్ని పురుషులు తింటూ ఉండాలి. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తినొచ్చు. కానీ ముఖ్యంగా పురుషులు దీన్ని ఉదయం సాయంత్రం ఒక 3 రోజుల పాటు తింటూ ఉన్నట్లయితే వారికున్న మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే నరాల బలహీనత సమస్య ఏదైతే ఉందో ఆ నరాల బలహీనత అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరైనా సరే పురుషులు వారి స్వయం తృప్తిగా పొందే హస్తప్రయోగం అనబడే అది దానివల్ల కోల్పోయిన బలం ఏదైతే ఉందో అది తిరిగి కూడా వస్తుంది. ఇంకా ఎన్నో రకాలుగా ఇది మేలైతే చేస్తుంది. ఆవు నెయ్యిలో దీన్ని దోరగా వేయించుకొని తినాలి. ఇది ఒక పద్ధతి. రెండోది, ఈ పూల యొక్క రసం. ప్రతిరోజు ఈ యొక్క పూల యొక్క రసాన్ని తీసుకొని ఒక 2 స్పూన్లు మోతాదుగా ఈ పూల యొక్క రసాన్ని తీసుకొని ఆ రసం పరగడుపున త్రాగుతూ ఉన్నట్లయితే పురుషులకి ఇది చాలా బాగా మంచి బలమైతే ఇస్తుంది దీని యొక్క రసం. లేదంటే ఈ యొక్క పూలని ఒక గుప్పెడిగా తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి గ్లాసు కాస్త అరగ్లాట్ చేసుకొని ఈ కషాయం తాగుతూ ఉండాలి. ఈ మాదిరిగా తీసుకున్నా కూడా పురుషులకు సంబంధించి చాలా మంచి మేలైతే జరుగుతుంది. ఇంకా ఈ యొక్క పూలని, తంగెడి పూలని చూడండి ఎంత బాగున్నాయో. ఈ తంగెడి పూలను తీసుకొని వీటిని ఎండలో ఆరబెట్టి బాగా దీన్ని దోరగా చేసుకొని పొడి చేసుకొని ఈ పొడిని ఒక స్పూన్ మోతాదుగా తీసుకొని ఒక గ్లాసు ఆవు పాలు గోరువెచ్చగా చేసుకొని గ్లాసు పాలల్లో ఒక స్పూన్ పొడి దీన్ని వేసుకొని గనక స్త్రీ పురుషులు ఇద్దరు ఉదయం సాయంత్రం ముఖ్యంగా రాత్రి సమయాల్లో గమనించండి. లేదంటే పురుషులు మాత్రమే దీన్ని రాత్రి సమయాల్లో గ్లాసు తాగుతూ వారు దగ్గరవుతూ ఉన్నట్లయితే రోజు రోజుకి వారి మధ్య ఒక ప్రేమ అనేది పెరగటమే కాకుండా ఇద్దరి మధ్య ఒక ఆనందం, వారు ఏదైతే కోరుకొని దగ్గరకు వస్తూ ఉన్నారో కలుస్తూ ఉన్నారో ఆనందం అనేది రెట్టింపు అవుతుందండి. మీరు బయట ఎన్ని మందులను వాడండి, ఎన్ని ప్రయత్నాలు చేయండి, కానీ ఒక్కసారి ఈ ప్రయత్నాన్ని మీరు చేసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. పదే పదే ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు చేయాలి అనే ఒక ఆలోచన మీలో కలుగుతుందండి. అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక మరొక పద్ధతి, ఈ తంగెడి పూల యొక్క పొడి ఒక స్పూన్గా తీసుకొని ఇందులో ఒక అర స్పూను మంచి స్వచ్ఛమైన కల్తీ లేని మన తేనెని దీన్ని ఇందులో వేసుకొని దీన్ని తింటూ ఉండాలి రాత్రి సమయంలో. ఈ మాదిరిగా చేసినా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. లేదంటే మరొక పద్ధతి, ఈ యొక్క తంగెడి పూల యొక్క పొడిలో పటిక బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, మంచి బెల్లం కానీ చెరు సమానంగా వేసుకొని తింటూ ఉండాలి. అయితే ఇది తిన్న మొదట్లో ఆ రోజు 2 రోజు కలవకుండా ఉంటే చాలా మంచిది. అంటే మొదటి 2 రోజులు కలవకుండా తర్వాత మీరు కలుస్తూ ఉన్నట్లయితే మంచిది. అయితే ఇది ఎంతకాలం తినాలండి, ఎంతకాలం తింటే మాకు ఫలితం వస్తుంది అని మీరు అడిగినట్లయితే శరీర తత్వాన్ని బట్టి దీన్ని మనం ఉపయోగించుకోవాల్సింది ఉంటుంది. 1 నుంచి 41 రోజు పాటు ఎవరైతే వాడతారో, లేదంటే కొంతమందికి పక్షం రోజులకి అంటే 15 రోజులకే మంచి ఫలితం అయితే వస్తుంది. దీని యొక్క తంగెడి పూల యొక్క పొడి కానీ, అలాగే దీని కషాయం కానీ, దీని యొక్క రసం కానీ, దీని ఆవు నెయ్యిలో వేయించుకునే పద్ధతి కానీ ఏ రకంగా అయినా సరే ఈ పూలని కడుపులోకి మన ఆహారంలో తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే ఇది తక్షణమే ఔషధంలా మారి పురుషులకు సంబంధించి బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతని పూర్తిగా తగ్గిస్తుందండి. నరాలు శక్తి రెట్టింపు అవుతుంది. మీరు ఆశ్చర్యపోయేంత ఫలితాలు మీ సొంతం అవుతాయి. మీకు ఆనందం అయితే కలుగుతుంది. ఈ ప్రయత్నంగా మీరు చేయండి. ఇంకా ఈ చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క పట్ట ఉంది చూడండి, పట్ట అనబడే బెరడు, దీని బెరడునే పట్ట అంటారు ఆయుర్వేద భాషలో. ఈ పట్టను తీసుకొని నీళ్ళలో ఆరబెట్టుకొని దీన్ని పొడి చేసుకొని దోరగా వేయించి దీన్ని ఈ యొక్క పట్ట బెరడు పొడిని వేడి నీళ్ళలో ఒక 3 వేలకు వచ్చేంత కలుపుకొని కనుక గోరువెచ్చని నీళ్ళలో దీన్ని తాగుతూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి అదుపులో ఉండటమే కాకుండా అతిమూత్రం వ్యాధికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే మూత్ర దోషాలకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పూర్వకాలంలో మూత్రానికి సంబంధించి ఎలాంటి దోషం ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతంలో మూలికా వైద్యులు ఈ 3 వేలకు వచ్చేంత ఈ తంగెడి చెట్టు యొక్క పొడి, బెరడు యొక్క పొడిని ఔషధంలా అందించేవాళ్ళు. ఆ రోజుల్లో వైద్యం అనేది నమ్మకం ఉండేది, విశ్వాసం ఉండేది, గొప్ప వైద్యం అయితే ఉండేదండి. మరి కాబట్టి మీరు క్రమం తప్పకుండా ఈ తంగెడి పూలని మీరు ఔషధంలా తీసుకోండి. మీ పర్సనల్ సమస్యలు, ముఖ్యంగా ఎంతో కాలంగా పురుషుడు బాధపడుతున్నప్పటికీ ఒక్కసారి ఈ ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితం అయితే మీ సొంతం అయితే
అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.